నమస్కారం సార్. నా పేరు మనోజ్ నాయక్, గొల్లపల్లి తాండా. ఇక్కడ మనం 5 లేయర్ మోడల్ వేసాము. ఇందులో మనము పండ్ల మొక్కలు చాలా వరకు పండ్ల మొక్కలు పెట్టాము. జామ, సపోటా, దానిమ్మ, మామిడి, ఉసిరి, నిమ్మ, ఇవన్నీ మొక్కలు పెట్టాము. ఫస్ట్ లేయర్ పండ్ల మొక్కలు, తర్వాత కింద కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ కింద లేయర్లుగా పెట్టుకున్నాము. ఇందులో వచ్చేసి ఫస్ట్ దుంపజాతి కొన్ని పెట్టాము, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, తర్వాత ఆకుకూరలు కొన్ని, ధనియాలు, తర్వాత పాలకూర, మెంతికూర, ఇవన్నీ పెట్టాము. దీంట్లో ఆకుకూరలు ప్రతి వారం నుంచి మనకు ఆదాయం వస్తుంది. అదే కూరగాయల నుంచి 15 నుంచి నెల రోజులు ఈ మధ్యలో ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది. పండ్ల మొక్కల నుంచి కంటిన్యూగా మనకు 6 నెలల నుంచి కంటిన్యూషన్ వస్తుంది. తర్వాత మొటిక, బెండ, మిరప, ఇవి కూడా పెట్టుకున్నాం. దీనిలో నుంచి కూడా కంటిన్యూషన్గా మనకు ఆదాయం అనేది వస్తుంది. మనం ఇంటి వాడకానికి వాడుకొని బయటికి కూడా వ్యవసాయ పద్ధతిలోనే వాడుతున్నాము. వీటికి కావాల్సిన ఎరువులు అంటే దిబ్బ ఎరువులు వాడతాము, జీవామృతము, ఇవన్నీ వేస్తాము. వాటితో పాటు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు వేప నూనె, వేప కషాయము, ఇలాంటివి స్ప్రే చేస్తాము. వాటితో పాటు మల్చింగ్కి వేరుశనగ పొట్టు వేసి గడ్డి ఇవి రాకోకుండా మధ్యలో ఇవి వేస్తాము. వీటితో పాటు మనకు ఇంకొక 10-15 ఎకరాల వరకు మామిడి ఉంది, వేరుశనగ వేస్తాము. వీటికి కూడా మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పండిస్తున్నాము. మన ఇంటి వాడుకాన్ని వాడుకొని మిగతావన్నీ మనం బయటికి అమ్ముకోగలుగుతున్నాము. అది వీటితో పాటు మనకు తేనెటీగల పెంపకంకి చేస్తున్నాము. వీటిలో కూడా మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మొదలు పెట్టడం జరిగింది ఈ మధ్యనే. ఇది మనం చేస్తున్నాం. ఆర్డర్ పెట్టిందంట కదా. అది కొద్దిగా తీస్తావా?